పరిశ్రమ రాకపోగా మరి ఉన్న పరిశ్రమలు కూడా మరి అవన్నీ కూడా మూసుకుండే స్థాయికి వచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి సంబంధించి మన వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎర్రగుంట్ల మండలం చిలంకూరులో మరి ఐసీఎల్ అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు సంబంధించి గత 3-4 రోజులుగా మరి ఇదే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మనుషులు అంటారా గుండాలు అంటారా మరి ఆ గుండాలను పహరీగా పెట్టి మరి ఆ పరిశ్రమ నడవకోకుండా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మీడియాలో కానీ పత్రికల్లో కానీ. మరి ఆ కంపెనీకి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్స్ ఆగిపోయిన పరిస్థితి, మరి ఆ కంపెనీకి సంబంధించిన మైనింగ్ కూడా నిర్వహించుకోకుండా, ప్లాంట్ ఆపరేట్ కాకోకుండా, మరి అక్కడ పనిచేస్తున్న మరి లేబర్ని కూడా లోపలికి వెళ్ళనీకోకుండా ప్రధానమైన గేట్ల వద్ద మరి ఆదినారాయణ రెడ్డి గుండాలను పెట్టి మరి నిర్బంధించడం జరిగింది. మరి ఇవాళ నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను కోరుకుంటున్నాను. అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకూడదా? మరి ఎంత దౌర్భాగ్యం అంటే, ఎంత దుర్మార్గం అంటే, వాళ్లకు సంబంధించి ఆ పరిశ్రమకు సంబంధించిన అన్ని కాంట్రాక్టులు మాకే ఇవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్టు మాకే ఇవ్వాలి, ఫ్లై యాష్ మాకే ఇవ్వాలి. మరి ఇంకా ముందుకెళ్తే మీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తి పైన కూడా టన్నుకు మాకు ఇంత కప్పం కట్టాలి అనే స్థాయికి మరి ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు దిగజారడము నిజంగా పారిశ్రామిక రంగానికి ఇది శాపంగా మారుతుంది. ఏ ఒక్క పారిశ్రామికవేత్త కూడా భవిష్యత్తులో పరిశ్రమలు పెట్టేదానికి ఎవరు కూడా ముందుకు రాడు. ఇది ఈ ప్రభుత్వం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఒక పక్క మీరు కొత్త పరిశ్రమలు తీసుకొస్తామంటారు. మరి ఈరోజు ఉన్న పరిశ్రమల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, మరి వాళ్ళు నడుపుకోవాలంటే మరి అక్కడ ప్రజాప్రతినిధులు, మీ ప్రజాప్రతినిధులకు కప్పం కట్టుకుంటేనే మరి ఆ పరిశ్రమలు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. మరి ఇదే చిలంకూరుకు సంబంధించి ఐసీఎల్లో అల్ట్రాటెక్కు సంబంధించి గత అక్టోబర్లో కూడా సుమారుగా 25 నుంచి 30 రోజులు ఈ పరిశ్రమను మూతవేయడం జరిగింది. ఎందువల్ల మూతవేశారంటే కేవలం వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం, వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్లకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వాలి, మరి ఏ కాంట్రాక్ట్ కూడా వాళ్ళకే దక్కాలి అనే రీతిలో మరి ఆ రోజు ఆ యాజమాన్యం కూడా ముందుకి దిగి సుమారుగా 25 నుంచి 30 రోజులు మరి ఆ ప్లాంట్ మూసివేసుకున్న పరిస్థితి మనం చూశాం. అనేక మాధ్యమాల్లో, అనేక పత్రికల్లో కథనాలు కూడా వచ్చిన పరిస్థితి మనం చూశాం. కానీ ఎక్కడ కూడా మరి జిల్లా యంత్రాంగం స్పందించిన పరిస్థితి లేదు. మరి ఆనాడు ఆ యాజమాన్యానికి సంబంధించిన పెద్దలు కూడా మరి ఆనాడు ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. మరి మన దౌర్భాగ్యం ఏమంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఇలాంటి ప్రజాప్రతినిధులను దండించకపోగా ఈ పెద్ద మనిషి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడంటే మధ్యవర్తం చేస్తాడు.